ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలో స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఏ రకంగా ఉండబోతుంది ఒకసారి చిన్న రీడింగ్ తీసుకుందాం. ప్రతి నెల మాస ఫలితాలు మామూలుగా వస్తాయి, 15 రోజుల ఫలితాలు ఉంటాయి. అయితే ఈ సంవత్సరం ఏ రకంగా ఉండబోతోంది, ఇయర్ రివ్యూ ఒకసారి చూసుకుందాం. మనం మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా. స్ట్రెంగ్త్, సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది. 10 ఆఫ్ కప్స్, శుభాశుభ మిశ్రమంగా ఉండేది ఈ సంవత్సరం అంతా కూడా. మీరు ఈ సంవత్సరం మీ పర్సనల్ లైఫ్లో మనకి ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ మనం రీచ్ అవ్వాలి అంటే చాలా సాక్రిఫైస్ చేయాలి. ఎవరైనా చాలా త్యాగాలు చేయాలి. మన పర్సనల్ లైఫ్ని త్యాగం చేయాలి, ఫ్యామిలీ లైఫ్ని త్యాగం చేయాలి. ఒక్కొక్కసారి ఎంజాయ్మెంట్స్ అన్నీ త్యాగం చేస్తే కానీ లైఫ్లో మనం కొంత రీచ్ అవ్వలేము. అది ఆ గోల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఆయన రాష్ట్రం అంతా తిరగాలనుకుంటే ఆ ఫ్యామిలీ పక్కన పెట్టాలి. ఒక 6 నెలలో 5 నెలలో ఏడాదో సంవత్సరం తిరగాలనుకుంటే భార్య పిల్లల్ని ఫ్యామిలీ పక్కన పెట్టి ఆయన ఈ ప్రొఫెషన్ మీద తిరగాలి, ఈ రాజకీయాల కోసం తిరగాలి. అలాగా ఒక సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు ఎవరైనా, అన్నీ వదిలేదు. చుట్టాలింటికి పోకూడదు, ఫంక్షన్స్ వెళ్ళకూడదు, ఎక్కడికి పోకుండా పుస్తకం చదువుకుంటాడు. అలాగా 3 years 4 years కష్టపడితే సివిల్స్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. అలాగా ఈ సమయంలో మీకు ఏం కావాలనుకుంటున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, సమాజానికి మీరు ఏం కోరుకుంటున్నారు, ఏది మన ఫ్రీగా రాదు అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఫోర్స్ అప్లై చేయాలి, కష్టపడాలి. కావాల్సిన దాన్ని ఫోర్స్ఫుల్గా తీసుకుంటే తప్ప టైము, డబ్బు, శ్రమ అన్నీ కేటాయిస్తే తప్ప సక్సెస్ రాదు విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. అందువల్ల సక్సెస్ వస్తుంది సంవత్సరం ఉత్తరార్ధంలో. మీకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, సెప్టెంబర్ తర్వాత మీకు కొంత సక్సెస్ఫుల్గా ఉంటుంది. అప్పటిదాకా శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ప్రెషర్ మీరు రిఫ్రెష్ అవుతూ ఉంటారు. ఈ సమస్యకి ఈ రకమైన సొల్యూషన్ చేయాలి, పరిష్కారం ఉంది, ఇది కాకపోతే ఇంకేంటి. మీరు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి రెడీ చేసుకుని ఇప్పుడు కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు. తగిన ప్రిపరేషన్లో మీరు ఉంటారు, సక్సెస్ సాధిస్తారు, సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ సంవత్సరంలో కూడా మీకు. మీ సోషల్ లైఫ్కి వచ్చేసరికి అనవసరంగా విమర్శించేవాడు కొంతమంది ఉంటారు. విమర్శని మీరు దాన్ని మంచిగా తీసుకోండి. మీరు ఇలా చేశారు, దీనివల్ల మేము ఇబ్బంది పడ్డామని చెప్పినప్పుడు ఇలా చేస్తే పక్క వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇది చేయకూడదు. అలాగా 10-15 పాయింట్లు ఉంటాయి. అంతకంటే జీవితం అంతా అంతకంటే ఏమి ఉండవు. మనం మాట్లాడే విధానమా, మన డబ్బు ఖర్చు పెట్టే విధానమా, లేకపోతే మనం వాళ్ళతో ప్రవర్తించే విధానమా, మన సోషల్ లైఫ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు మన వల్ల. అలాగా మిమ్మల్ని విమర్శించేవాళ్ళు, అవసరం లేకపోతే ద్వేషగొద్ది విమర్శించేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి విమర్శలు మనం పట్టించుకోకర్లేదు. ప్రతి వాళ్ళు ప్రధానమంత్రి అంటే ప్రతి వాడికి లోకమే. ప్రధానమంత్రి ఇలా చేశారు అలా చేశారని తిరుగుతూ ఉంటారు. అందరూ అన్నింటినీ పట్టించుకోరు, వాళ్ళు కొన్నింటినీ పట్టించుకుంటారు. అలాగా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వెనుబోడు పొడిచేవాళ్ళు ఉంటారు, వెనకాల విమర్శించేవాళ్ళు ఉంటారు. అది అనుకూలమా ప్రతికూలమా గమనించుకోవాలి. ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. దురదృష్టం ఏంటంటే మీరు ఎవరిని అవాయిడ్ చేయలేరు, ఎవరిని కట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. మన వాళ్ళే అంటే మీకు తెలిసిన వాళ్ళే మీ వాళ్ళే విమర్శిస్తూ ఉంటారు. మీ వెనుక మీకు అర్థమయ్యేలాగా మీకు తెలిసేలా విమర్శిస్తూ ఉంటారు. పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి. మీ స్థాయి పడిపోకుండా సమాజంలో మీ గౌరవం మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా మాట్లాడకుండా మీ బాడీ లాంగ్వేజ్తో, మీ యాక్షన్తో మీరు ఎదురుకి అర్థమయ్యేలా చేయాలి. ఎవరిని ఏదైనా మాట్లాడుతున్నారు, మీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు చెప్పొద్దు అంటే వీళ్ళు హర్ట్ అవుతారు. మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాను, పని ఉందని చెప్పి లేచి వెళ్ళిపోండి అక్కడి నుంచి. ఫోన్లో అనవసరం మాటలు మాట్లాడుతున్నారు, నాకు కాల్ వస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతాను, ఫోన్ పెట్టేయండి. ఇలాగా డిస్కనెక్ట్ అవ్వడం ప్రాక్టీస్ చేయాలి. మీరు ఇష్టం లేని మనుషుల నుంచి, ఇష్టం లేని సంఘటనల నుంచి డిస్కనెక్ట్ అవ్వడం ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఉద్యోగం కూడా అప్లై అవుతుంది. ఉద్యోగంలో మీరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు, పక్క వాళ్ళకి డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ డిస్టర్బ్ చేసేవాళ్ళని మనం ఎలా డిస్కనెక్ట్ అవుతాం? పక్క సీట్లో ఉంటారు కొలీగు, కొందరికి వర్క్ చేసి పెట్టమని అని చెప్పి అడుగుతారు, కాదనలేము, చెప్పలేము, మన వర్క్ పాడవుతుంది అక్కడ. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఉద్యోగం చేసే వాళ్ళకి, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సెక్యూర్డ్ పొజిషన్లో ఉంటారు, ఉద్యోగ భంగాలు, ఇబ్బందులు ఏమీ రావు, మీకు సపోర్ట్ ఉంటుంది. మీరు పక్క వాళ్ళ విషయం తలదోర్చకుండా మీ పని మీరు చేసినంత కాలం కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు మీకు ఏమీ రావు. మీకు చాలా బాగుంది. ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. అన్ని రకాల ప్రొఫెషన్ వాళ్ళకి, అంటే లా ప్రొఫెషన్లో ఉన్నారా, లేదా బ్యూటీ పార్లర్స్ ఉన్నాయా, లేదా షాప్స్ ఏమైనా ఉన్నాయా, గోల్డ్ బిజినెస్ ఉందా, రియల్ ఎస్టేట్, ఎవరైనా కానీ అందరికి కూడా చాలా 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 బాగుంటుంది. ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అందరికి కూడా.
మగవారి ప్రత్యేకంగా ఏదైనా సూచన ఉంటుందా ఈ సంవత్సరం? డెవిల్ కార్డు తీసుకోవాలి. 10 ఆఫ్ సోర్డ్స్ చెప్తాను. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 2 ఆఫ్ కప్స్ పెళ్లి కాని పిల్లలకి ఏదైనా సూచన ఉందా? క్వీన్ ఆఫ్ వ్యాన్స్. మీకు ఫస్ట్ వీడియోలోను 2026 సంవత్సరం రూలింగ్ ప్లానెట్స్ ఏముంటాయి అన్నప్పుడు దాంట్లో 2+2+6 రాహుగ్రహ ప్రభావం ఉంటుంది. 2+2 అంటే 4, 4+6 రాహుగ్రహ ప్రభావం ఉంటుంది. 3+3+4 దీంట్లో 4 రాహుగ్రహ ప్రభావం ఉంటుందని చెప్పాను కదా, అది మీకు కనబడుతోంది. ఈ వృషభ రాశిలో ఉన్నవాళ్ళు కర్కాటక రాశిలో మగవారికి సంబంధించి కొంత మోసానికి గురయ్యే అవకాశం. ఏ రకమైన మోసము? పెళ్లి సంబంధం సెటిల్ అయ్యి క్యాన్సిల్ అయ్యే అవకాశం కానీ ఇలాగా. కొంతమంది పెళ్లి సంబంధం సెటిల్ దాదాపు ముహూర్తం దాకా వచ్చాక అమ్మాయి నాకు ఈ అబ్బాయి నచ్చలేదు అంటుంది, సంబంధం పోతుంది, ఏం చేయగలిగిన పరిస్థితి ఉండదు. అందరూ ఏమంటారు, పోన్లే ముందే చెప్పేశారు కదా, క్లియర్ అయిపోయింది, పోన్లే ఇంకో సంబంధం చూసుకుందాం అనుకుంటారు. ఈ రకమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం. అలాగే ఏదైనా ట్రాపర్లో గురయ్యే అవకాశం ఉంటుంది. మోసపోవద్దు. ఫేస్బుక్లో వాటిలో కూడా ఫేక్ ఫోటోలు పెట్టి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసి మన దగ్గర డబ్బులు తీసుకుని వీడియో కాల్స్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఇలాంటి వాటిలో ఇబ్బందులు పడే అవకాశం కొంతమందికి ఉంటుంది, అందరికీ కాదు. అందువల్ల మోసపోవద్దు. లైఫ్లో జరుగుతున్న ప్రతి సంఘటన మీరు అనలైజ్ చేసుకుని ఎప్పుడు మీరు దాన్ని రియలైజ్ అయ్యి మీ లైఫ్లో పాజిటివ్గా ముందుకు వెళ్ళే అవకాశం మీకు వస్తుంది. సమస్యను తీసుకునే అవకాశం వస్తుంది. చీట్లు ఎవరైనా సంతకం పెట్టారా, ఎవరికైనా అప్పు షూరిటీ ఉన్నారా, ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చారా, ఏదో రకంగా మోసపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఏమి చేయకుండా ఉండడం మంచిది. ఒకవేళ మీరు ఎవరికి చేసి ఉంటే ఇంత ముందరే సంతకాలు అవి పెట్టి ఎవరికైనా అప్పు ఇచ్చేవి ఉంటే అవి పోకుండా జాగ్రత్తగా మీరు వసూలు చేసుకోవాలి. ఆడవారికి సంబంధించి బాగుంటుంది. గౌరవ మర్యాద పెడితే గుర్తింపు వస్తుంది. సమాజంలో గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుంది. అన్ని రకాల సపోర్ట్స్ దొరుకుతూ ఉంటాయి. ఈ పెళ్లి కాని ఆడపిల్లలకు కూడా కొంత పెళ్లి కాని పిల్లలు ఆడపిల్లలకి కొంత ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ మగవాళ్ళ పెళ్లికి సంబంధానికి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పాను కదా, ఆడపిల్లలు కూడా కనబడుతోంది. ఈ పెళ్లి కాని వాళ్ళ పిల్లలు ఏమన్నా ఉంటే సంబంధం దగ్గరికి వచ్చి క్యాన్సిల్ అవ్వడం, మీరే క్యాన్సిల్ చేసుకునే అవకాశం, ఏదో ఒక రీజన్ మీరే వెతుక్కుని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. గౌరవభంగం లేకుండా చూసుకోండి. మిమ్మల్ని బ్లాక్ చేసేవాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు. మీకు తెలియకుండా మీకు తెలిసి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. అందులో ఎవరిని ఇబ్బంది పడుతుంటే పెళ్ళి అయిన తర్వాత ఇబ్బంది పడుతుంది మీ శ్రీవారికి చెప్పండి, ఇంకో పలానా వాళ్ళు నాకు ఇబ్బంది వస్తుంది అని చెప్పండి. పెళ్ళి కాకపోతే అమ్మా నాన్నకి చెప్పండి, సపోర్ట్ తీసుకోండి. ఏ రకమైన ఇబ్బంది అయినా కానీ, డబ్బులు ఇమ్మని అడుగుతున్నారా, ఫ్రెండ్షిప్ చేయమని అడుగుతున్నారా, ఫ్రీక్వెంట్గా ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారా, ఏ రకమైన ఇబ్బంది ఉన్నప్పటికి కూడా మీరు మొహమాటం లేకుండా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ తీసుకోవడం ఉత్తమమైన సూచన ఈ సమయంలో. అలాగే లైఫ్ గురించి పాజిటివ్గా ఆలోచించండి. దేనికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు. లైఫ్లో సక్సెస్ వస్తే అన్నీ మీకు పొందుతారు. సక్సెస్ కోసం నిరంతరం ప్రయత్నం చేయాలి. చేస్తే లైఫ్ అంతా సెటిల్ అవుతుంది. సంవత్సరం ఫస్ట్ హాఫ్లోనే మీకు ఏదైనా కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల హెరాస్మెంట్ ఎవరైనా చేస్తుంటే మొహమాటం పడకుండా ఇంట్లో వాళ్ళు చెప్పి సపోర్ట్ తీసుకోవడం ముఖ్యమైన సూచన. అలాగే ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి. టైంకి భోజనం చేయడం, ఇవన్నీ కూడా డిసిప్లిన్, ఫుడ్ విషయంలో డిసిప్లిన్ లేకపోవడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఆశేష్ వాళ్ళకి ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి పునర్వసు వాళ్ళకి ఉంటాయి. వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాలు తలదూర్చొద్దు. తప్పించి తిరుగుతూ ఉండాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీద ప్రేమ కానీ ద్వేషం కానీ కోపం కానీ పెట్టుకోవద్దు. అందరూ సమానమే అనే విషయాన్ని గుర్తించండి. ఉన్నదాంట్లో తృప్తి పడండి. లేనిపోయిన వాడికో వాడికోవడం ఆశ పెట్టుకోవద్దు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మంది కాంతి మంది కాదు అనే విషయం గుర్తించండి. పుష్యం మళ్ళీ బాగుంటుంది. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వడం కానీ, ఫ్యామిలీ ఎక్స్పాన్షన్, పొజిషన్స్ ఇవన్నీ రావడం, ముఖ్యంగా ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి, పుష్యం వాళ్ళకి, అన్ని వయసుల వాళ్ళకి కూడా మంచి గౌరవం, గుర్తింపు, హోదాని పెరిగితే బాగుంటుంది. ఆశ్లేష వాళ్ళకి కూడా అనుకూల కాలం ఉంటుంది. ఇక్కడ మీకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. మనకి ఈ సంవత్సరానికి 2026 అంటే 10th కార్డు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. కాలం అనుకూలంగా ఉంటుంది. సమస్యలు ఏమున్నా ఎన్నున్నప్పటికి కూడా ఎదుర్కొని ముందుకెళ్తారు మీరు. పూర్తి అనుకూల కాలం ఈ సంవత్సరంలో మీకు కనబడుతుంది. పరిహారం ఏం చేసుకోవాలి? పునర్వసు వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 4 ఆఫ్ కప్స్ దుర్గాదేవి ఆరాధన చేసుకోండి, బాగుంటుంది. పుష్యం వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ కప్స్ మీరు కూడా దుర్గాదేవి ఆరాధన చేసుకోండి, బాగుంటుంది. చండి అమ్మవారి హోమం చేసుకోండి. ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ వ్యాండ్స్ వీరభద్రుడిని ఆరాధన చేయండి, బాగుంటుంది.
ఈ సంవత్సరం అంతా శుభాశుభశ్రమంగా ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. మిగిలిన కొంచెం ఒత్తిళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. తొందరపడద్దు దేనికి కూడా. శుభం భూయాత్.